పరిపక్వతకు మొట్టమొదటి మెట్టు పరిశోధన లేనిదే, లేకపోతే ప్రశ్నపత్రం లేనిదే మనం ఉత్తీర్ణులము కాలేము. ఉత్తీర్ణులం అయ్యామా లేదా తెలియాలి అనంటే పరీక్ష రాయాలి. పరీక్ష గుండా వెళితే తప్ప మనకు పరిపక్వత వచ్చిందో లేదో తెలియనటువంటి పరిస్థితి. మరి ఎవరైతే యేసు ప్రభువును తమ స్వంత రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము పొందున్నాము అని చెబుతున్నారో, ఎవరైతే పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకపు నీడలో నేను నడుస్తున్నాను అన్నటువంటి దావా చేస్తున్నారో, వారి మధ్య వచ్చేటటువంటి ఒక ప్రశ్న ఏమిటి అని అంటే, మీరు ఏ ప్రశ్న పత్రాలను రాశారు, ఏ పరీక్షలను ఎదుర్కొన్నారు, ఏ పరీక్షలను ఎదుర్కొన్న తర్వాత ప్రభు అయిన యేసు క్రీస్తు పొందినటువంటి అభిషేకానికి ఉన్నటువంటి కారణం ఏమిటి అని అంటే, ఈ సాతాను తీసుకుని వచ్చేటటువంటి, సాతాను సంధించేటటువంటి ప్రతి అస్త్రాన్ని మనము ఛేదించగలిగిన వారమై పరిపక్వతలోనికి ఎదిగేటటువంటి క్రైస్తవులముగా ఉండాలి అన్నదే ఆ అభిషేకానికి ఉన్నటువంటి మూల పరమార్థం అని అర్థం చేసుకోవాలి. లూకాసు వార్త 4వ అధ్యాయంలో ప్రభువు యొక్క ఆత్మ నా మీద ఉన్నది, లేకపోతే ప్రభు యొక్క ఆత్మ నన్ను అభిషేకించాడు. దేనికి అభిషేకించాడు? ఒక కారణంతో అభిషేకించాడు. ఏంటా కారణం? బీదలకు సువార్త ప్రకటించటానికి ఆయన అభిషేకించాడు. చెరలో ఉన్న వారిని విడిపించటానికి ఆయన అభిషేకించాడు. గుడ్డి వారికి చూపును కలుగును అని చెప్పటానికి, లేకపోతే ప్రభు యొక్క హితవత్సరాన్ని ప్రకటించటానికి ఆయన అభిషేకించాడు. ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి పనులుగా చూడటానికి వీలు లేదు. ఈ ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రశ్న పత్రము లాంటిది, లేకపోతే ఈ ప్రతి ఒక్కటి కూడా పరీక్ష వంటివి. ఈ పరీక్షలను అధిగమించుకుంటూ వెళ్ళటమే సంఘము దినదిన ప్రవర్తమానముగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆ ముఖములోనికి, లేకపోతే ఆయన యొక్క పోలికలోనికి మెల్లిమెల్లిగా చెక్కబడటం అని పిలుస్తాం. ఈ చెక్కబడేటటువంటి పని అభిషేకము ద్వారా మాత్రమే జరుగుతుంది.